హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఇన్ సుష్మయం. మీ అందరికీ తెలుసు నేను రీసెంట్గా జైపూర్ వెళ్ళామని చెప్పి. సో చాలా షాపింగ్ చేశాను జైపూర్లో అయితే నేను. Um, పెద్ద హోలే పడింది పాకెట్లో. బట్ దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ బాట్. మెయిన్గా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లేవు, బట్ ఒక కేటగిరీలో ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. సో దిస్ వీడియో ఇస్ నథింగ్ బట్ అ హాల్. ఐ ఆమ్ నాట్ షూర్ అన్ని కలిపి ఒకటే వీడియోలో కవర్ చేయగలనా లేదా అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ టూ లెంగ్దీ నేను 2 వీడియోస్ కింద చేస్తాను నేను. If not, like I'll try to put it in one video. So I got a lot of క్రాకరీ అండ్ దెన్ రాజస్థాన్ అంటేనే బ్లూ పాటరీ చాలా ఫేమస్. సో ఆ బ్లూ పాటరీ చాలా కొన్నా అనమాట. మొత్తం ఒక సెట్, డిన్నర్ సెట్ లాగా నేను క్యూరేట్ చేశాను. అండ్ ఆల్సో అదర్ దాన్ దట్, లైక్ నేను బట్టలు చాలా తక్కువ, లైక్ బట్టలు కూడా కొనుక్కున్నాను, లైక్ కపుల్ ఆఫ్ దెమ్. కొన్ని కొరియర్ రావాల్సినవి ఉన్నాయి. దోహర్స్ అండ్ క్విల్స్ కూడా ఆర్డర్ చేసి కొనుక్కున్నాను అనమాట. సో బట్టలు అవన్నీ ఏమో నేను కొన్న దగ్గరే వాళ్ళని కొరియర్ చేయమని చెప్పాను. సో వాళ్ళు కొరియర్ చేసేసారు. అండ్ బ్లూ పాటరీ మొత్తం నేనే తీసుకొచ్చా. సో ఆ బ్లూ పాటరీ కొన్నామేమో కానీ నేను ఈ బ్యాక్ స్టోరీ చాలా ఉంది, ఎట్లా కొన్నాము, ఎలా తీసుకొచ్చాము అంతా. అది నేను అన్బాక్సింగ్ చేస్తూ ఒక్కొక్కటి మీకు చూపిస్తూ చెప్తాను. ఐ థింక్ దట్ వుడ్ బి బెటర్, ఆర్ ఎల్స్ లైక్ ఇట్ విల్ బికమ్ మోర్ లాంగర్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. But before that, if you're seeing me for the first time, hi, I'm Sushma and thank you so much for stopping by and taking some time to view my content. Video నచ్చితే మాత్రం don't forget to like, share and subscribe. And ఛానల్లో ఇంకా చాలా కాంటెంట్ ఉంది, do check it out and show some love. సో ఫస్ట్ నేను నా ఎంత సామాన్లో చూపిస్తాను. ఒక ఫుల్ కాటన్ ఉందనమాట, ఫుల్ కాటన్. అండ్ నేను చికెన్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళానో ఆ బ్యాగ్ మొత్తం కూడా పాటరీ పెట్టి ఫిల్ చేశాను. సో ఐ జస్ట్ షో యూ. సో ఇట్ సైడ్ కాటన్ ఉంది, ఇట్ సైడ్ ట్రాలీ ఉంది, చాలా సామాన్ ఉన్నాయి. 1 by 1 చూసేద్దాము. సో దిస్ ఇస్ ద కాటన్. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. దీని పెద్ద స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ ఉంది. నేను ఇక్కడ తీసుకురావడానికి ఫ్లైట్లో తీసుకొచ్చామన్నమాట. నా చెక్-ఇన్లో అంతా వేస్తే ఓవర్ వెయిట్ అయిపోయింది. సో ఐ హ్యాడ్ టు కొరియర్ చేద్దాము అని అంటే దిస్ ఇస్ ద కాటన్. కొరియర్ చేద్దామంటే కొరియర్కి సేఫ్టీ మెయిన్ ప్రాబ్లం. కొరియర్ ఎంత తీసుకుంటారనేది పక్కన పెడితే సేఫ్టీ ఇష్యూ. మనకి ఇంత ఖర్చు పెట్టి కొన్న సామాను కరెక్ట్గా వస్తాయా రావా అని చెప్పి. అండ్ దెన్ ఫ్లైట్లో తీసుకెళ్దామని అంటే మేము ఓవర్ వెయిట్ అయిపోయింది. సో ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. సో ఫస్ట్ నా చేతికి వస్తున్న ఐటమ్స్ చూపిస్తా. హ్యాండిల్ బ్రేక్ అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ నాకు ఈ డబ్బా పైన కనిపించింది. సో ఈ డబ్బాలో ఏముందంటే ఐ విల్ షో యూ. చాలా స్పెషల్ నాకు ఇది. సో రాజస్థాన్లో జైపూర్లో మేము చౌకీదాని అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. అక్కడ మనం ఓన్ పాటరీ మనం చేసుకోవచ్చు. సో అలా నేను ఒక టీ కప్ చేశాను అనమాట. సో ఇది హ్యాండిల్ ఇరిగిపోయింది, చూస్తున్నారు కదా, ఇందులో పెట్టా. సో గ్యాప్ ఉంది కదా, సో ఇరిగిపోయింది. ఇది మేము రెస్టారెంట్ వాళ్ళని అడిగి, ఇది కూడా మేము జాగ్రత్తగా క్యారీ చేసాం. రెస్టారెంట్ వాళ్ళని అడిగి డబ్బాలు తీసుకొని మళ్ళీ విరిగిపోకుండా ప్యాక్ చేసి చాలా కష్టపడ్డాం. బేసికలీ ఐ మేడ్ దిస్ విత్ మై ఓన్ హ్యాండ్స్ అండ్ ఐ గిఫ్టెడ్ ఇట్ టు మై హస్బెండ్. సో ఇది నేను చేశాను టీ కప్. తను నా కోసం ఏం చేశారో చూపిస్తా. సో ఇద్దరం చెర్కౌట్ చేసి చూపించామన్నమాట, ఒకరికొకరు ఇచ్చుకున్నాం. సో తను చేసిందేమో ఇది, హీ మేడ్ అ గాబ్లెట్, లైక్ వైన్ గాబ్లెట్. సో ప్రెటీ. అక్కడ అందరూ ముంత లేకపోతే గ్లాస్ లేకపోతే కూజా లాగా చేసుకుంటున్నారు. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఇద్దరం డిఫరెంట్ షేప్స్ చేసామన్నమాట. బాగా ఎండిపోయిన తర్వాత చూస్తాను నేను, లైక్ యూజ్ చేయొచ్చనే అనుకుంటున్నా. సో దీన్ని పెయింటింగ్ చేద్దామని అయితే ఐడియా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ, బట్ ఇవి రెండు మేము చేసిన హ్యాండ్ మేడ్ అనమాట. సో వాల్యుబుల్ ఇవి. సో మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి కాటన్ తీసుకొని బబుల్ ర్యాప్స్ కొని, మేము అక్కడ ప్లాస్టిక్ షాప్కి వెళ్ళి బబుల్ ర్యాప్ తీసుకొని ఇండివిజువల్ పేపర్స్ తీసుకొని, పేపర్స్ వాడు ఆల్రెడీ పెట్టించాడు మేము ఎక్కడైతే కొన్నామో. బట్ ఈ బబుల్ ర్యాప్ కొని కట్ చేసి దాన్ని ప్యాక్ చేసి మళ్ళీ ప్లాస్టర్స్ వేసి, సో దీన్ని మొత్తం ప్యాక్ చేసామన్నమాట అలాగా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్, జగ్ అనమాట. మనం ఛాన్స్ చేసుకోవచ్చు. అంటే ఛాన్స్ అంటే రాజస్థానీ లాంగ్వేజ్లో మజ్జిగ ఆర్ వాటర్ ఆర్ ఎనీ డ్రింక్ యూ కెన్ సర్వ్ ఇట్. లైక్ అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్ యాడ్ చేసిన ఐటమ్ అనమాట. నా మొత్తం సెట్కి మ్యాచ్ అవుతుంది. బేసిక్గా మ్యాచ్ అవుతుంది అని అంటున్నా కానీ నేను గ్లాసెస్ అయితే తీసుకోలేదు ఈ సెట్లో, అదొక్కటే మిస్సింగ్. ఐ విల్ షో యూ వాట్ ఆల్ ఐ గాట్. బట్ ఇది ఈ కూజా తీసుకున్నాను. I really loved this print. Rajasthan antene blue pottery and this print has my heart. So meer choostaru, remaining all crockery except few items will go in this theme only. So anni even ga untayi ani cheppi. So this is the first item.
సో నెక్స్ట్ ఐటమ్ ఈ జాడీ అనమాట. ఓ మై గాడ్, ఫర్ అ మూమెంట్ ఐ జస్ట్ థాట్ ఇట్స్ అ క్రాక్, బట్ కాదు. సో నెక్స్ట్ ఐటమ్ సేమ్ సేమ్ థీమ్లో జాడీ. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇవే నేను 4 పీసెస్ తీసుకున్నా. సో ఇవి జాడీ అనమాట. మనం సాల్ట్ అలా పెట్టుకోవచ్చు, పికిల్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. యూ కెన్ స్టోర్ ఎనీథింగ్, బట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఏం వేసుకోకపోయినా షో పీస్లో కూడా పెట్టుకోవచ్చు. సో యా, ఇవి నేను 4 తీసుకున్నా. అదే ప్యాటర్న్ కాకుండా వేరే ప్యాటర్న్ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా. సో అది ఇదే అనమాట. ఆ ప్యాటర్న్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. ఆ ప్యాటర్న్లో ప్లేట్స్ చాలా వెతికాము, బట్ దొరకలేదు. దగ్గర ఉన్న స్టాక్ మొత్తం వెతికాడు కానీ దొరకలేదు. సో వీ హ్యాడ్ టు సెటిల్ ఫర్ దిస్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో ప్లేట్స్ తీసుకున్నాము. సో 6 ప్లేట్స్ తీసుకున్నాను నేను. లాంగ్ ప్లస్ షార్ట్ ప్లేట్స్ రెండు ఈ ప్యాటర్న్లో తీసుకున్నా. అండ్ బౌల్ సెట్ కూడా తీసుకున్నా. సో మళ్ళీ ప్లేట్స్, స్మాల్ ప్లేట్స్, షార్ట్, బిగ్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఒకే దానిలో ఉంటే బాగుంటుందని చెప్పి, సో ఈ ప్యాటర్న్లో నేను 6 ప్లేట్స్ లాంగ్, 6 ప్లేట్స్ షార్ట్ తీసుకున్నా. ఇవి లాంగ్ ప్లేట్స్. సో ఈ ప్లేట్స్ థీమ్లో వెళ్తున్నాం కదా. సో ప్లేట్స్లోనే స్మాల్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను కదా. సో ఇవి కూడా 6 పీసెస్. 6 పీసెస్ ఒకటేసారి పట్టుకుంటే చాలా బరువు ఉంది. సో ఇవి కూడా స్మాల్ ప్లేట్స్ కూడా నేను 6 పీసెస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ అదే ప్యాటర్న్లో దిస్ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ బౌల్స్. 4 బౌల్స్ వచ్చాయి సెట్. మినిమం సైజ్ వచ్చి ఇది. సో ఈ సెట్ సేమ్ ప్రింట్ మ్యాచ్ అవ్వడానికి, లైక్ ప్లేట్స్కి బౌల్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇది తీసుకున్నా. 4 బౌల్స్ ఈ బౌల్ సెట్ విత్ దిస్ ప్రింట్. సో ఈ ప్రింట్ కూడా వాళ్ళ ట్రెడిషనల్ ప్రింటే. అది కూడా, బట్ నాకు ఆ ప్రింట్ బాగా నచ్చుండే. దానిలోనే బిగ్ బౌల్స్, ప్లేట్స్ అన్నీ అందులోనే తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ ఇది కూడా వాళ్ళ ట్రెడిషనల్ ప్రింట్. మేము హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇదే ప్రింట్ పెట్టారనమాట, ప్లేట్స్ అండ్ ఆల్. సో యా, సో ఇవి తీసుకున్నాము. ఈ ప్రింట్లో ఇంకా అంతే, స్మాల్ ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అండ్ ఇవే బౌల్స్. ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఇట్స్ లైక్ మేము కూడా చెక్ చేసుకుంటున్నాం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని చెప్పి. సో యా, నెక్స్ట్ ఐటమ్ ఈస్ దిస్ చిన్న చిన్న కప్స్, టీ కప్స్ అనమాట. దిస్ బుడ్డి టీ కప్స్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. సో ఈ ప్రింట్ కావాలనుకున్నాం కదా. సో ఈ ప్రింట్లో టీ కప్స్ ప్రాపర్ సైజు. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం అనుకున్నాను. ఆయన చెప్పాడు ఇదైతేనే బరాబర్ ఉంటుంది, అంతంత టీ తాగలేరు ఎవరు అని అన్నాడు. సో ఈ సైజ్లో టీ కప్స్, ఇవి కూడా 6 పీసెస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ మనం సేమ్ థీమ్లో ఈ జంబో మగ్స్. ఇవి దేనికని అడగకండి, నేను ఇవి నా సెలెక్షన్ కాదు, మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట. ఇది నాకు కావాలి అని అన్నారు. సో ఇవి 2 తీసుకున్నాం. ఏదైనా సింగిల్ పీస్ తీసుకోము, జత ఉండాల్సిందే. సో ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు ఏది తీసుకున్న జత, లైక్ పెళ్ళి కాక ముందు కూడా ఏం కొన్నా జతలోనే కొనేదాన్ని. సో ఇవి 2 మగ్స్ అనమాట. యూ కెన్ హ్యావ్ యువర్ వాటర్, జ్యూస్, ఆర్ లైక్ మీరు బియర్ తాగితే బియర్ కూడా లైక్ యూ కెన్ డ్రింక్ ఇన్ దిస్. మెయిన్ వాటర్, జ్యూస్కి పనికి వస్తుంది. అండ్ ఐ డోంట్ నో, లైక్ హీ లైక్డ్ ఇట్, సో గాట్ ఇట్. నెక్స్ట్ ఇవి యాక్చువల్లీ లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇవి ఓపెన్ ఉన్నాయి. సో ఇవి 2 ప్లాంటర్స్ సేమ్ థీమ్లోనే వెళ్ళిపోదామని చెప్పి ఇవి లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ సార్ మీ థీమ్లో వెళ్ళిపోతే తీసుకోండి, మళ్ళీ దొరకవు అని అన్నారు. సో ఓకే, ఇవి కూడా సేమ్ మా హస్బెండ్కి నచ్చాయి. సో సేమ్ థీమ్లో ప్లాంటర్స్ తీసుకున్నాం అనమాట. మంచిగా మనం ఏదన్నా మనీ ప్లాంట్ అలా పెట్టుకోవచ్చు, ఇంట్లో కార్నర్స్లో పెట్టుకోవచ్చు. అండ్ దీస్ లుక్ సో బ్యూటిఫుల్. మన ఇంటీరియర్స్ అన్నీ ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి దీస్ విల్ కాంప్లిమెంట్ వెరీ వెల్. సేమ్ థీమ్లో బౌల్స్ అనమాట. 2 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బౌల్స్ తీసుకున్నా నేను. సో దిస్ ఈజ్ 1 సైజ్. మంచిగా మనం ఏమైనా ర్యామెన్ తిన్నా, లేకపోతే స్నాక్స్ పెట్టుకున్నా, యూ కెన్ హ్యావ్ యువర్ లైక్ లైట్ ఫుడ్, లైట్ డిన్నర్స్ అలా కూడా తినొచ్చు. కొంచెం డిన్నర్ అయితే ఇంకొంచెం పెద్ద బౌల్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ యూ కెన్ అన్నం, పప్పు అన్నం, సాంబార్ అన్నం, రసం అన్నం కూడా అట్లా కూడా తినొచ్చు. సో ఇవి కూడా ఐ థింక్ నేను ఇవి 3 పీసెస్ తీసుకున్నాను. సో ఇవి మేరే ప్యాకింగ్లో ఉన్నాయి, ఓపెన్ చేయలేదు. సో ఈ సైజ్వి, ఈ సేమ్ డిజైన్ ఉన్న బౌల్స్ ఇవి 3 పీసెస్ తీసుకున్నా. అన్నీ జత కొంటా అని చెప్పాను కదా, బట్ ఇది మాత్రం జత ఉండదు. ఎందుకు అని అంటే ఇది నేను కొనలేదు. సో టీ కప్ ఇది భయ్యా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో ఆయన తీసుకోండి మేడం, ఇది ఒకసారి ట్రై చేయండి. బేసిక్గా నేను ఒక డిస్కషన్ నడిచిందనమాట, ఆ కప్ ఈ కప్ అని. ఈ కప్ కాదు, ఆ కప్లోనే నెక్స్ట్ సైజ్ తీసుకుందాం అని చెప్పి. అండ్ ఇవి ప్రైస్ తక్కువ చెప్పాడు యాక్చువల్లీ ఆ కప్స్ కన్నా. సో
అలా ఎలాగా ఇది సైజ్ ఎక్కువ ఉంది, అది సైజ్ తక్కువ ఉంది, కానీ ఇది ప్రైస్ తక్కువ, అది ప్రైస్ ఎక్కువ, ఎలా అదే డిస్కషన్ నడిస్తే ఒక కప్ ఇస్తాను ఫ్రీగా, మీరు పైసలు ఏమి ఇవ్వకండి, తీసుకొని వెళ్ళి చూడండి, మీకు డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ అన్నాడు. యాక్చువల్లీ వెయిట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది, ఇది లైట్ వెయిట్ ఉంది, అది కొంచెం హెవీ ఉంది. బట్ యా, సో భయ్యా ఇచ్చిన ఫ్రీ కప్ అనమాట ఇది. వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్. సో నెక్స్ట్ ఐటమ్ ఈ బౌల్స్, స్మాల్ బౌల్స్ 3 చెప్పాను కదా, ఆ బిగ్ బౌల్స్ 3 సెట్ తీసుకున్నా. ఇవి స్మాలర్ బౌల్స్, ప్యూర్గా స్నాక్స్ వేసుకోవడానికి అలాగా ఉంటుందని చెప్పి తీసుకున్నా, లైక్ సూప్ తాగడానికి కూడా బాగుంటుంది. సో ఇవి సెట్ ఆఫ్ 3, అవి సెట్ ఆఫ్ 3 తీసుకున్నా. అండ్ దెన్ సేమ్ బౌల్ ప్యాటర్న్లోనే మొత్తం టీమ్ ఒకటే వెళ్తున్నాం కదా, సో సేమ్ ప్యాటర్న్లో ప్లేట్స్ అనమాట, స్మాలర్ ప్లేట్స్. సో ఈ ప్లేట్స్ కూడా హాఫ్ డజన్ తీసుకున్నా, అంటే 6 ప్లేట్స్ తీసుకున్నాను నేను. సో ఈ బౌల్స్, ఆ ప్లేట్స్ అన్నీ సెట్ ముద్దుగా ఉంటాయి అనిపించింది. ఆ సాసర్, ఈ ప్లేట్, సారీ ఆ చిన్న కప్స్, ఈ ప్లేట్, ఆ కూజా, అండ్ దెన్ చిన్న బౌల్ అన్నీ పక్కన పెట్టుకుంటే ఇట్స్ సో ఎస్థెటిక్ అనిపించింది. యా, అండ్ ఐ రియలీ లవ్ దిస్ ప్రింట్. ఎంత నచ్చింది అని అంటే, లైక్ నేను బెడ్షీట్స్ చూస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రింట్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్లో దొరికింది ఇదే ప్రింట్ సిమిలర్. సో బెడ్షీట్ కూడా తీసుకున్నాను నేను. యా, దట్ బ్రింగ్స్ మీ టు ద పాయింట్, బెడ్షీట్స్ కూడా కొన్నాము. అవన్నీ పార్సల్ రావాలి, ఇంకా రాలేదు. సో అవన్నీ వచ్చిన తర్వాత ఈ వీడియో లెంగ్త్ని బట్టి కంటిన్యూషన్ చేస్తాను, లేదంటే ఐ విల్ డూ అ సెపరేట్ వీడియో ఫర్ దాట్, బికాజ్ లెంగ్త్ ఎక్కువైపోతుంది ఒక్కొక్క వీడియో. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ షార్ట్. వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్. ఇంకా కొన్ని జస్ట్ కపుల్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, మిస్సెలేనియస్ ఐటమ్స్ అనమాట. ఈ 5 గంటలు తీసుకున్నాము, అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నాము. ఏది మ్యాచ్ అవ్వకుండా చూసుకొని ఒక 5 డిఫరెంట్ ప్యాటర్న్స్లో 5 గంటలు తీసుకున్నాము. ఇల్లంతా ఇది పెడితే అక్కడక్కడ తగిలిస్తే మంచి సౌండ్స్ వస్తుంటే బాగా అనిపించింది విత్ దిస్ డిజైన్. దిస్ అగైన్ లాస్ట్ మినిట్లో మా హస్బెండ్ తీసుకున్నారనమాట, లైక్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మిస్సెలేనియస్ ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఈ మిస్సెలేనియస్ ఐటమ్స్ కూడా మా హస్బెండే తీసుకున్నారు. లైక్ ఇవైతే అవన్న పే చేసాం, కానీ అయితే ఇవైతే పే చేయలేము మేము. జస్ట్ భయ్యా మేము ఇన్ని కొన్నాం కదా, ఇవ్వండి, ఇవన్నీ చిన్నవి కదా, ఫ్రీగా ఇవ్వండి అంటే హీ వాజ్ ఆల్సో వెరీ నైస్ ఇనఫ్ అండ్ హీ గేవ్ అస్ ఫర్ ఫ్రీ. సో ఇవి షో పీసెస్ అనమాట, నథింగ్, దీస్ ఆర్ జస్ట్ రెగ్యులర్ క్రాకరీ ఐటమ్స్, బట్ షో పీసెస్ లాగా. సో ఇలా ఒక 2 పీసెస్, లైక్ యువర్ కబోర్డ్లో అట్లా డిస్ప్లేకి పెట్టుకోవడానికి. అండ్ ఇవి ఒక 2 పీసెస్, దీస్ ఆర్ 2 పీసెస్. ఇది ఎందుకు తీసుకున్నాము, అండ్ దిస్ వన్. సో ఈ 5 పీసెస్ మేము పే చేయలేదు, తీసేసుకున్నాం అంతే. అండ్ లాస్ట్ ఐటమ్ బట్ నాట్ ద లీస్ట్ ఐటమ్, మేము ఇవి బాగా వాడాలని ఫిక్స్ అయి తెచ్చుకున్నాం అనమాట. సో మేము సేమ్ టీంలో వెళ్దామని చూసాము, బట్ ఒక ప్లేట్ బ్రేక్ అయి ఉందన్నమాట, కొంచెం చిప్ అయి ఉండడం వల్ల తీసుకోలేదు. సో డిఫరెంట్ ప్యాటర్న్కి వెళ్ళాము ఇంకా. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నాము. ఇది కూడా అగైన్ హ్యాండ్ బ్లాక్, ప్రాపర్ హ్యాండ్ మేడ్, ఇదంతా హ్యాండ్ మేడ్ ప్రింటింగ్ అనమాట. జైపూర్ అంటేనే ఈ బ్లాక్ ప్రింట్స్, అండ్ ఐ రియలీ లవ్ దీస్ బ్లాక్ ప్రింట్స్. సో ఇవి మేము రెగ్యులర్గా లంచ్ చేయడానికి ఇలాంటి బౌల్స్ కోసం చూస్తుండే మేము. సో బౌల్ కంప్లీట్ లాంటివి మేము ఎప్పటి నుంచో చూస్తుండే. సో ఇవి దొరికాయి. అండ్ ఇక్కడ సెరవిక్ షాప్స్లో చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, అండ్ మేము అన్ని బల్క్లో కొంటున్నాం కదా, సో వై నాట్ ఇది కూడా యాడ్ చేద్దాం, ఓవరాల్గా ప్రైస్ అవుతుంది కదా అని అనుకున్నాము. సో చిన్న క్రాక్ ఉన్నట్టుంది దీనికి. యా, సో ఈ ప్యాటర్న్లో ఇవి 2 తీసుకున్నాం, చెరుకొకటి ఇంకా. సో దిస్ ఈస్ ఫర్ అవర్ రెగ్యులర్ యూసేజ్ లంచ్కి, ఆర్ లంచ్ ఆర్ డిన్నర్, వాట్ ఎవర్, మేము రోజు అన్నం తినడానికి అనమాట. సో ఐ థింక్ దట్ కంప్లీట్స్ ద పాటరీ హాల్. ఐ థింక్ దోస్ ఆర్ ద ఐటమ్స్. ప్రతి మచ్ నేను బాగానే తీసుకున్నా, ఆల్మోస్ట్ అరౌండ్ 40 పీసెస్ ఏమో తీసుకున్నాను నేను. మల్టిపుల్స్లో తీసుకున్నా కాబట్టి మీకు సింగిల్గా చూపించా కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు. సో బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. లైక్ నేను అండ్ ఓవర్ షాపింగ్ లాగా అనిపించవచ్చు కొంతమందికి, బట్ మేము ఇప్పుడే పెళ్లి చేసుకొని కొత్తగా ఇప్పుడే లైక్ వీ మూవ్డ్ ఇన్ కదా, సో నా దగ్గర అంత సామాన్ కూడా లేవు. ఐ జస్ట్ ఫెల్ట్ రెగ్యులర్ డిన్నర్ సెట్ బదులు ఇలాంటిది బాగుంటుంది అని చెప్పి. సో ఇట్స్ లైక్ అ కలెక్టివ్ అని అనుకోవచ్చు. సో అలా తీసుకున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ హాల్. ఇంకా నేను బట్టలు, కొన్ని కపుల్ ఆఫ్ శారీస్, దోహర్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అవన్నీ కొరియర్ రావాలి, ఇంకా రాలేదు. సో ఇట్స్ జస్ట్ బీన్ కపుల్ ఆఫ్ డేస్ మేము వచ్చి కాబట్టి ఇంకా రాలేదు. సో అవన్నీ వచ్చినప్పుడు ఐ థింక్ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఐ ట్రై టు గెట్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వీడియో. అండ్ స్టోరీ టైం చెప్పడం మర్చిపోయాను. బేసిక్గా ఇవన్నీ మాకు ఓవర్ వెయిట్ అయిపోయిందనమాట. సో ఇవన్నీ మేము ఓన్గా బబుల్ ర్యాప్ చేసి మేమే ఫ్రెజైల్ స్టిక్కర్ వేయించుకొని
ఫ్లైట్‌లో తీసుకొచ్చాము. అండ్ ఇది ఓవర్ వెయిట్ అయింది. ఆ ఓవర్ వెయిట్‌కి మేము ఓవర్ వెయిట్ చార్జెస్ పే చేసి ఎయిర్ ఇండియాలో మేము షిప్పింగ్ చేసుకున్నామనమాట. అండ్ అలా జరిగింది. సో, ఓవర్ వెయిట్ చార్జెస్ పే చేసి, ఆ ర్యాపర్స్ అన్నీ కొని, మొత్తం ఫ్లైట్‌కి టైంకి ముందే మేము వచ్చి, అంతా ఎయిర్‌పోర్ట్ దగ్గర ర్యాపింగ్ చేసుకొని, అంతా ప్యాక్ చేసుకొని, ఇట్ వాస్ వెరీ ఫుల్ హడావిడయింది. అంత హడావిడైతే లాస్ట్‌లో మా ఫ్లైట్ డిలే అయింది. అరే! ఈ గంటేదో మాకు ముందు ఇచ్చుంటే మేము ఆరామ్‌సే ప్యాక్ చేసుకుంటుండే, కొంచెం తినేసి వస్తుండే అనిపించింది. ఎందుకంటే మేమేం తిండి మానేసి మొత్తం ఈ ప్యాకింగ్ మీద పడ్డాం. బికాజ్ వి డోంట్ వాంట్ టు ఇంత ఎక్స్‌పెన్స్ పెట్టి, ఇంత ఖరీదు పెట్టి కొన్నాము. అండ్ వి డోంట్ వాంట్ టు బ్రేక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవి ఎంత జాగ్రత్తగా కొన్నామో, ఎంత ఇష్టంతో కొన్నామో అంతే ఇవన్నీ ఇంట్లోకి రావాలని అనుకున్నాము. సో, అదనమాట. సో, థట్ వాస్ మై స్టోరీ అండ్ మై లిటిల్ హాల్ ఆఫ్ జైపూర్ ఫర్ మై పాటరీ వరకు. బట్ రిమైనింగ్ ఐటమ్స్ యాజ్ యూజువల్ నేను ఇంకొక హాల్ చూపిస్తాను అవన్నీ రాగానే. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. ఓకే, థ్యాంక్స్, బై.